అందరికీ నమస్కారం. రాయత్ నగర్ డివిజన్ నుండి మా డీసీసీ వైస్ ప్రెసిడెంట్ బాలరాజు గారు, మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి గారి సమక్షంలో ఇంతమంది నిజంగా అనుకోకుండా వీళ్ళందరూ ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చినప్పుడు నాకు సీఎం గారి దగ్గర మీటింగ్ ఉండే కాబట్టి ఇక్కడికి వచ్చిన వీళ్ళు అంతసేపు వెయిట్ చేస్తున్నారంటే వీళ్ళు ఎంత మంచిగా ఆదరిస్తుందో మీ అందరికీ కనిపిస్తుంది. రాబోయే ఎలక్షన్లు ఏ ఉన్నా కూడా అందరం కలిసికట్టుగా పనిచేద్దామన్న ఒక నానుడితో మేము ముందుకు పోతున్నాం. అదే మనకు కాంగ్రెస్ పార్టీకి బలం అవుతుంది. ఎందుకంటే రాబోయే ఏ ఎలక్షన్ అయినా కలిసికట్టు ఇట్లా కుటుంబంలో ఉంటే డెఫినెట్గా అన్ని ఎలక్షన్స్ గెలవగలుగుతాం. కాబట్టి నా మనవిలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఎంత కష్టపడి ఇంత దూరం వచ్చి ఇంతసేపు వెయిట్ చేసి అందరం మనం కలిసినామో మళ్ళీ డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. డివిజన్ వైజ్ మీటింగ్స్ పెడదాము. అందరు లీడర్లను పర్సనల్గా కలుస్తా, పర్సనల్ ఇంట్రొడక్షన్ అయితే దాని తర్వాత రాబోయే 5 years అందరం కలిసికట్టుగా ఒక కుటుంబంలాగా ఉందామని చెప్పి ఇంత ముందుగా మాట్లాడి పార్టీ మారిన వారిని కేటీఆర్ కొద్దిసేపు బీహార్లో అంటే కూడా సంబంధించారు. కేటీఆర్ గారు ఏమన్నా కూడా టాపిక్ ఏంటంటే పార్టీలు రాజకీయాల్లో అవకాశవాదం అనే టాపిక్ మాట్లాడతారు. నేనేమంటానంటే నేను ఇవాళ అవకాశం ఏంటి, మారుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా నేను ఎందుకు మారినా అండి, అది పదే ఒకటే మాట చెప్తున్నాను. నాకు పర్సనల్ ఎజెండా ఏమీ లేదు. చేవేళ్ళ ప్రజల సంక్షేమం కోసం డెవలప్మెంట్ కుదుటపడొద్దని చెప్పి, కుంటిపడొద్దని చెప్పి నేను ఒకటే అడుగుతున్నాను అందరు. డెవలప్మెంట్ కావాలంటే, సంక్షేమ అభివృద్ధి కావాలంటే డెఫినెట్గా పవర్ ఉండాలి. మనం పవర్ ఉంది కదా అని చెప్పి ఇక్కడ రావడం కంటే ఎక్కువ నాకు సంక్షేమం, అభివృద్ధి, చేవేళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఇంపార్టెంట్. నేను రాజకీయాలకు కొత్తగా వచ్చినప్పుడు నన్ను ఆశీర్వదించిన చేవేళ్ళ ప్రజల కోసం నేను ఏ డెసిషన్ తీసుకుంటాను. మీరు బీఆర్ఎస్ పార్టీలో ఎంపీగా గెలిచినాకనే ప్రపంచానికి తెలిసిందని నిన్న కేటీఆర్ అన్నారు, దానిపైన ఏమంటారు? దానికి తప్పేం లేదు. బీఆర్ఎస్ పార్టీలో నాకు టికెట్ ఇచ్చారు కేసీఆర్ గారు. నేను ఎన్నోసార్లు చెప్పిన రాజకీయ గురువు అని చెప్పి, అంతే. దాని తర్వాత నేను అందరికంటే చాలా బెస్ట్ పర్ఫార్మర్గా టీఆర్ఎస్ పార్టీ కూడా నా వంతు నేను కృషి చేసిన. 5 years అయిపోయిన తర్వాత, నా టర్మ్ అయిపోయిన తర్వాతనే నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను. అంతేకాని దీనికి అసలు అవకాశం లేదు, ఏం లేదు. పార్టీ మారిన వారికి ప్రజలే బుద్ధి చెప్తారని కూడా కేటీఆర్. అదే కేటీఆర్ ఏం చెప్తారు, అంతకంటే ఎక్కువ అదే చెప్పాలి కదా. చెప్పనివ్వమ్మా, ప్రజలు ఏం బుద్ధి చెప్తారు, ప్రజలు నాతోటి ఉన్నారా లేదా రేపే తెలుస్తుంది కదా. తెలియదు, చూద్దాం.